నమస్తే, వెల్కమ్ టు SV6 న్యూస్. నేను రాణి. ప్రజా ప్రతినిధులంటే ఉత్సవ విగ్రహాలు కాదని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు. గురువారం నిర్వహించిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు సమావేశంలో మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం సభ్యులు ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే శ్రీ గణేష్, కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలు భానుకా నర్మదా మల్లికార్జున్ హాజరయ్యారు. కాగా సమావేశంలో కంటోన్మెంట్ బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ ప్రజాప్రతినిధులకు ఓటు హక్కు లేదని, కేవలం హాజరు మాత్రమే కావాలని, సూచనలు మాత్రమే చేయాలని అనడంతో సమావేశం గాసాబాసాగా మారింది. ఎంపీ, ఎమ్మెల్యే నిరసన వ్యక్తం చేసి బాయ్కాట్ చేయడంతో అర్ధంతరంగా రద్దయింది. అనంతరం ఎమ్మెల్యే శ్రీ గణేష్ మీడియా మిత్రులతో మాట్లాడుతూ బోర్డు సమావేశాలకు సంబంధించిన ఎజెండాలను ముందుగా అందించకుండా సమావేశాల రోజున అందిస్తుండడంతో ఏమి జరుగుతుందో తెలియడం లేదని అన్నారు. సమావేశాలలో మేము ఒకటి మాట్లాడితే మినిట్స్లో వేరే రకంగా రాస్తున్నారని, ముందే అధికారులు నిర్ణయాలు తీసుకుని వాటిని సమావేశంలో ఆమోదించుకుంటున్నారని, ఈ మాత్రం దానికి ప్రజా ప్రతినిధులను ఎందుకు పిలవాలని ఎమ్మెల్యే అన్నారు. కంటోన్మెంట్ బోర్డు అధికారుల తీరు పేదలకు ఒక న్యాయం, పలుకుబడి ఉన్నవారికి ఒక న్యాయంలా నడుస్తుందని, అందరికీ సమన్యాయం జరగాలనేదే నా ఉద్దేశమని అన్నారు. మేము ఏది అబ్జెక్షన్ పెట్టినా మాకు ఓట్ రైట్ లేదని అంటున్నారని, ఓట్ రైట్ లేనప్పుడు అసలు సమావేశాలకు మమ్మల్ని ఎందుకు పిలవాలని నిలదీశారు. కంటోన్మెంట్ ప్రజల ఆశీర్వాదంతో ప్రజా ప్రతినిధులుగా గెలిచిన మేము ఆ ప్రజల తరపున కంటోన్మెంట్ బోర్డు సమావేశాలలో మాట్లాడవలసిన అవసరం లేదా అని ప్రశ్నించారు. అధికారుల తీరుకు నిరసనగా సమావేశాన్ని బాయ్కాట్ చేశానని, ఈ విషయాన్ని ప్రభుత్వ పెద్దల దృష్టికి కూడా తీసుకెళ్తానని ప్రతిజ్ఞ చేశారు. నాకు అంటే బోర్డు మీటింగ్ చేయడం అనేది ఒక రెగ్యులర్ అయితే దీంట్లో ఏంటంటే మనకి ఈ ఎలివేటెడ్ కార్డర్స్ ఒక 3 అంశాలు ఉంటాయి, అది ఇంపార్టెంట్ ఉంటాయి. అది బట్ ఓకే, అది కాదు పని స్టార్ట్ అయింది కాబట్టి దానికి పని ఇది లేదు. సో బేసిక్ ఆర్గ్యుమెంట్ నేను ఈ కొత్త ఆర్డీపీస్ ఏదైతే జిహెచ్ఎంసీ ప్రపోజ్ చేసిందో వాటిని అప్రూవ్ తీసుకోవాల్సింది. బట్ టీసీపీ గారు ఏంటంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన సీఓ గారు వచ్చారు కదా, ఇప్పుడు ఈ ఎజెండా ఏదైతే ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు వాళ్ళ రిక్వెస్ట్ ఏంటంటే ఈ డీటెయిల్స్ మనం చదవాలి, డీటెయిల్స్ చేయాలంటే సరే మనకు అంత తొందరగా చేయాల్సిన కూడా అవసరం లేదు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత కొత్త సీఓ గారు అంతా సెటిల్ అయిన తర్వాత మళ్ళీ బోర్డు మీటింగ్ తీసుకోవాలి. అంటే నెక్స్ట్ మీటింగ్ పెట్టినా కానీ ఈ రూల్స్ అయితే మారవు కదా. వాళ్ళ స్పెషల్ ఇన్విటీస్ కానీ ఉంటుంది, వాళ్ళకైతే ఓటింగ్ అనేది ఉండదు. వాళ్ళు జస్ట్ వాళ్ళకి అందరూ చెప్పగలుగుతారు తప్ప వాళ్ళైతే డిసైడింగ్ ఫ్యాక్టర్ కాదు, వాళ్ళైతే ఆపలేరు, ముందు మూమెంట్ చేయలేరు. ఎన్ని మీటింగ్స్ పెట్టినా ఉంటాయి కదా. ఇప్పుడు మున్సిపల్ బాడీస్ కంటోన్మెంట్ బోర్డే కాదండి, ఎక్కడన్నా జిహెచ్ఎంసీ అన్నా ఎనీ మున్సిపల్ కార్పొరేషన్లో ఒక ఎలక్టెడ్ బాడీ ఉంటుంది, ఆర్ ఒక దానికి ఒక కాన్స్టిట్యూషన్ ఉంటుంది. మన కంటోన్మెంట్ ఏంటంటే ఒక 4 చైర్లు మా వాళ్ళు ఇళ్ళ వాళ్ళు బాగలేదు, కొంచెం చాలా ఉన్నాయి కానీ ఇప్పుడు ఈ చైర్లు పెట్టడంలో చాలా టైం ఒకసారి అటెండ్ అవ్వరు. బట్ వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్, రిచ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ పబ్లిక్ డీలింగ్స్, వాళ్ళ యొక్క ఒపీనియన్స్ని లోకల్ మున్సిపల్ అథారిటీ, బికాజ్ వాళ్ళు కూడా ఈ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి ఏదైనా వాళ్ళ అబ్జర్వేషన్ ఉంటే వాళ్ళు డెఫినెట్గా బోర్డుకి చెప్పొచ్చు. ఆ బోర్డు ఆ అబ్జర్వేషన్ని కన్సిడర్ చేస్తుంది. మరి వాళ్ళు అవమానించారు, ఇట్లా సీఓ గారు ఈ మాటలన్నీ మమ్మల్ని అవమానించారని బైకాట్ చేశారు సార్. దాని మీద నేను అవమానించడం ఏం లేదండి, నేను యాక్ట్లో ఉన్నది నేను చెప్పాను. నేను సొంతగా చెప్పింది ఏం లేదు. మా కంటోన్మెంట్ యాక్ట్లో మన ఎమ్మెల్యే గారు ఏంటంటే ప్రతి ఒక్క బిల్డింగ్ ప్లాను ఆర్ ఎనీ సర్క్యులర్ ఎజెండా మాకు పంపించాలి, మేము చూసి మా పబ్లిక్ అడుగుతున్నారంటే నేను చెప్పాను మీ రెస్పాన్సిబిలిటీ, మీ డెసిషన్ మేకింగ్ మీకు కాదు కాబట్టి మీకు ఎవరు అడగాల్సిన అవసరం ఉండదండి. బికాస్ మీరు యాజ్ అ బోర్డు ఒక పెద్ద మనిషిగా వస్తున్నారు మీరు. సో ఆ పెద్ద మనిషికి వచ్చి మీరు చెప్పొచ్చు, ఎనీ సజెషన్ బోర్డు చెప్పొచ్చు, ఫలానా ఇది దీంట్లో మీరు ఇలా చేయండి. ఇప్పుడు నేను అదే సజెస్ట్ చేశాను, మన మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ప్రతి బిల్డింగ్ ప్లాన్ 15 రోజుల్లో శాంక్షన్ అవ్వాలి అని చెప్పి మనకు ఒక డైరెక్షన్ ఉంది. 15 రోజుల్లో బిల్డింగ్ ప్లాన్ శాంక్షన్ చేయడము మొత్తం ఆఫీస్ రెస్పాన్సిబిలిటీ. ఆ రెస్పాన్సిబిలిటీని ప్రతి ఒక్కరు ఫిక్స్ చేశారు, ఇంజనీర్ నుండి అందరికీ. 15 రోజుల్లో మనం బిల్డింగ్ ప్లాన్ శాంక్షన్ కొన్ని కారణాలు కూడా అడుగుతారు, ఎందుకు శాంక్షన్ చేయలేదని. సో ఆ కారణాల వల్ల ఈ సర్క్యులర్ ఎజెండాస్ అవన్నీ పంపించడం అవుతుంది. సో దాని మీద ఇట్లాంటి టైం లైన్స్ వాళ్ళకి 15 రోజులు చాలా తొందర చేస్తున్నాము అన్న ఫీలింగ్ ఉంది. 15 కాదు, దాన్ని 30 రోజుల్లో ఇంకొక పెంచాలంటే దాన్ని మనం మినిస్ట్రీని మళ్ళీ రిక్వెస్ట్ చేయాలి. అది ఎమ్మెల్యే గారన్నా, ఎంపీ గారన్నా రిక్వెస్ట్ చేయాలి. ఇలా 15 రోజులు తొందరలో తప్పు శాంక్షన్ వెళ్ళిపోవచ్చు అన్న భయం వాళ్ళకు ఉంది కాబట్టి. సో మనం పబ్లిక్ మున్సిపల్ శాంక్షన్ ఇస్తున్నాము. మనకు హైకోర్టు చాలా ఆదేశాలు ఇచ్చాయి దట్ ఎన్ఏసీ నాట్ రిక్వైర్డ్ ఫ్రమ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్.
సో బేసిక్ ఏంటంటే ఒక పబ్లిక్ యూటిలిటీ గురించి మనం చేస్తున్న ఒక ఎఫర్ట్. సో దాంట్లో ఎమ్మెల్యే ఎంపీ గారు ఏదైతే సజెషన్ చేస్తారో అది బోర్డు డెఫినెట్గా ఉంటుంది. ఏదైతే మన లెవెల్లో డిసిషన్ తీసుకుని ఉంటుందో బోర్డు ఆ డిసిషన్ డెఫినెట్గా పాటిస్తుంది. ఏదైనా పైకి పంపించాలంటే బోర్డు పైకి రిఫర్ చేస్తుంది. సో ఇది స్పెషల్ రిప్రజెంటేటివ్ అనేది, స్పెషల్ ఇన్వైటీ అనేది ఇట్ ఈస్ నాట్ అ స్మాల్ పవర్ అండి. యూ కెన్ సజెస్ట్ అండ్ ఆ సజెషన్స్ని బోర్డు కన్సిడర్ చేయాలి. ఇప్పుడు ఓటింగ్ హక్కు అనేది నేను చెప్పింది కాదు, అది బోర్డు యాక్ట్లో ఇచ్చింది. నేను సొంతగా క్రియేట్ చేసి నేను చెప్పిన పవర్ కాదు. నేను జస్ట్ యాక్ట్లో ఇలా ఉంది, మిమ్మల్ని ఎవరు మీరు డెసిషన్ తీసుకున్నారని చెప్పరు. ఎందుకంటే రొటీన్ డెసిషన్స్ బోర్డులో ఒక బిల్డింగ్ ప్లాన్ ఎలా శాంక్షన్ చేయాలనేది ఒక బిల్డింగ్ బైలాస్ ఉంటుంది. ఆ బిల్డింగ్ బైలాస్ని మేము అప్లై చేయాల్సి వస్తుంది. ఆ బిల్డింగ్ బైలాస్ ప్రకారంగా ప్రాపర్టీ పేపర్స్ చెక్ చేస్తాం. ఏదైతే జిహెచ్ఎంసీలో ప్రొసీజర్ ఉందో అదే ప్రొసీజర్ మనం అమలు చేస్తాం. సో ఐడియా ఈజ్ సిటిజన్ సర్వీసెస్ని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అనుకూలంగా వాళ్ళకి తొందరగా వచ్చేటట్టు ఒక ప్లాన్ గురించి 10 సార్లు ఆఫీస్కి తిరగకుండా వాళ్ళకి ఒక ఫెసిలిటీ కల్పించాలని అసెంబ్లీ అయిందో. ఇది సెప్టెంబర్ లాస్ట్ వీక్లో అవ్వాల్సిన బోర్డు మీటింగ్ కొన్ని అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ వల్ల అప్పుడు మేము చేయలేకపోయాము. సో తర్వాత మళ్ళీ 15th రోజు చేద్దాం అనుకున్నాము. సో 15th రోజున ఏదైతే డేట్ మేము అనుకున్నామో ఆ డేట్కి ముందు కొన్ని రోజుల ముందే నా ఆర్డర్ వచ్చింది, ట్రాన్స్ఫర్ ఆర్డర్. అండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ రావాలన్నా ఇంకోటి ఏంటంటే అక్కడ ఎంపీ గారు రిక్వెస్ట్ చేశారు, నా 15వ తారీఖు వీలు అవ్వదు, 16వ తారీఖు పెట్టమని చెప్పేసి. సో తన కోరిక మీదుగా మేము అది 16వ తారీఖు పెట్టాము. బట్ ఈలోపు నా ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ వచ్చాయి. సో ఈరోజు మనం బోర్డు మీటింగ్లో స్టార్ట్ చేసిన తర్వాత సో మన ఎంపీ గారును టీసీబీ స్టేషన్ కమాండర్ గారు వెల్కమ్ అడ్రస్ చేస్తూ మన ఈ 303 కోట్లు వచ్చినందుకు చాలా సంతోషపడుతుంది అని చెప్పి, కంటోన్మెంట్ అందరికీ ఒక పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ అవుతుందని చెప్పేసి తన ఓపెనింగ్ రిమార్క్స్ స్టార్ట్ చేశారు. తర్వాత ఎంపీ సారు మన ఈటెల రాజేంద్ర సార్ గారు తన ఓపెనింగ్ రిమార్క్స్లో కొన్ని ఇష్యూస్ రేజ్ చేశారు. ఏదైతే కొంచెం ఈ మన అన్ఆథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ మీద ఏదైతే యాక్షన్ తీసుకున్నామో వాటి మీద పేదలకు ఎఫెక్ట్ అవ్వకుండా మనం దాని ప్రకారంగా వాళ్ళని ఎలా దానికి సొల్యూషన్ చేస్తామో అనేది ఆ అంశం ఎత్తారు. అది చాలా రైట్ఫుల్. ఎందుకంటే మనం ఎవరి యొక్క ఇంటిని వాటిని చేయకుండా ఎక్కడైతే ఉంటుందో రూల్ ప్రకారం వెళ్ళండి అంటే మేము దాన్ని చేశాము. సో అదొకటి. తర్వాత ఎమ్మెల్యే గారు కూడా కొన్ని అబ్జర్వేషన్స్ రేజ్ చేశారు. సో సర్టన్ అబ్జర్వేషన్స్. సో అబ్జర్వేషన్స్ రేజ్ చేసిన దాని మీద నేను దానికి రిప్లై ఇచ్చేదానికి వాళ్ళకి ఆ రిప్లై బేస్లో ఇంకా బేసిక్లీ ఆ డిస్కషన్ ఉంది. ఇంకా దాని బిల్డింగ్ ప్లాన్స్ రిలేటెడ్ అని థింగ్స్. సో తర్వాత ఇంకా కొత్త సీఓ గారు వచ్చారు కాబట్టి ఇంకా మేము ఏమని డిసైడ్ చేస్తుంటే ప్రెసిడెంట్ అండ్ కంటోన్మెంట్ బోర్డు గారు ఈ మీటింగ్ ఏదైతే ఉందో కొత్త సీఓ గారు ఫ్రెష్గా ఒక వారం 10 రోజుల తర్వాత ఏదైతే ఉందో ఈ ఎజెండా ఐటమ్స్ని తర్వాత ఒక వారం 10 రోజుల తర్వాత తను కొత్తగా ఇది తీసుకొని డిస్కస్ చేస్తారు. సార్ ఇప్పుడు ఎమ్మెల్యేకు ఎంపీ ఇద్దరు కూడా స్పెషల్ ఎమ్మెల్యేసే ఓటింగ్ పవర్ లేదు అంటారు. సో ఈ అన్నిటికీ ఎమ్మెల్యే ఎంపీ కూడా ఓటు హక్కు కల్పించాలనే యాంగిల్ ఏమైనా? నేను ఓటు హక్కు కలిగించాలని మొదటిసారి నేను ఎమ్మెల్యే వచ్చినప్పుడే చెప్పాను. ఓటు హక్కు లేదనేసి ఉట్టి కూర్చోబెట్టడం కన్నా మమ్మల్ని రానియకుండా మీరు ఏం చేసుకోవాలో చేసుకోండి. ఇప్పుడు మమ్మల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి సంతకం చేసి మేము కూడా భాగస్వాములు అన్నట్టే కదా. ఆ పద్ధతి కరెక్ట్ కాదని చెప్పడం, మేము క్వశ్చన్ చేసి దాని గురించి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. గతంలో కూడా ఉన్నవాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు కరెక్ట్ ఇట్లా చేసి ఉంటే ఈరోజు ఈ పరిస్థితులు ఉండకపోతుండే. ఇప్పుడైనా రానున్న రోజుల్లో సిస్టమేటిక్ ఉండాలనే ప్రయత్నంలో భాగంగానే ఈరోజు బైకాట్. కూడా ఎమ్మెల్యేగా ఎంపీ గారు కూడా ఈటెల రాజేందర్ గారు కూడా బైకాట్ చేయడం జరిగింది. బైకాట్ చేయడానికి ప్రధానమైన కారణాలు ఏంటంటే బోర్డు మీటింగ్లో ఎజెండా కాపీ ఒకటి ఉంటుంది, సర్క్యులర్ ఎజెండా కాపీ ఒకటి, మళ్ళీ సప్లిమెంటరీ ఎజెండా అని ఒకటి తీసుకొస్తుంది. ఇదేమో సప్లిమెంటరీ అజెండా అనేసి నిన్న రాత్రి ఇస్తే పొద్దున్న వారికి ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ఎవరైనా మెంబర్ కావచ్చు, దాని గురించి ఏం ఇన్ఫర్మేషన్ తెలియదు, నాలెడ్జ్ ఉండకుండా ఇక్కడ మిమ్మల్ని కూర్చోబెట్టి ఇబ్బందికర పరిస్థితి తీసుకొస్తారు. కాబట్టి అది తప్పు అని చెప్పడం జరిగింది. రెండోది, ఏదైతే సర్క్యులర్ ఎజెండాలో పాస్ చేశారో సర్క్యులర్ ఎజెండాలో పాస్ చేసినవి వాళ్ళే చూసుకోవాలి, లేకుంటే ఆ సర్క్యులర్ ఎజెండా అనే సిస్టమ్ ఉండొద్దు, మెయిన్ ఎజెండాలను పెట్టాలి అని అడగడం జరిగింది. మెయిన్ ఎజెండాల ఏదైతే వాళ్ళు పెట్టారో ఐటమ్ నంబర్సు దాంట్లో కూడా దాంట్లో మాకు ఇబ్బందులు కూడా ఉన్నాయి. అందులో సీరియల్ నంబర్ 16లో కూడా ఎలాంటి ఇబ్బంది ఉందని కూడా చెప్పడం జరిగింది. ఇలాంటి గతంలో కూడా ఈ కంటోన్మెంట్ బోర్డులో మీటింగ్ జరిగేది. గత ప్రభుత్వాలలో గతంలో కూడా జరిగినా కూడా ఎవరు దీన్ని సరిగ్గా పట్టించుకోకుండా ఆనాటి నుంచి ఇప్పుడు ఈ కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీకి 8 వార్డులు బోర్డు కిందికి వస్తుంది. మెజారిటీ ఆఫ్ ది సివిక్ ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేసేది మున్సిపల్ బాడీ కంటోన్మెంట్ బోర్డు. అలాంటి కంటోన్మెంట్ బోర్డుల ఈరోజు సిఓ గారు
చాలా చాలా బాధాకరమైన విషయం. ఎమ్మెల్యేకి ఎంపీకి ఓట్ రైట్ ఉండదు, ఉట్టి కూర్చోవాలన్నట్టు. ఇంతమంది ప్రజలని, కంటోన్మెంట్ ప్రజలని అవమానపరిచినట్టు ఈరోజు సీఓ గారు మమ్మలను వాళ్ళ గొంతుకాయ ఈరోజు ఈ కంటోన్మెంట్ బోర్డులో మీటింగ్లో కూర్చోబెడుతున్నారు. ఎమ్మెల్యే అయినందుకే కదా కూర్చోబెడుతున్నారు. అలాంటి ఎమ్మెల్యేని, ఎంపీని మీరు ఉట్టి చూడాలి, మేము చెప్పింది చెయ్యాలంటే గతంలాగా ఒక ఆర్డినరీ ఎమ్మెల్యే కాదు నేను ప్రజలు ఏదైతే అవసరాలు ఉంది, సమస్య ఉందో దాని మీద పూర్తిగా అవగాహన ఉంది కాబట్టి ప్రతిదీ జరిగితే నేను ఈరోజు ఎమ్మెల్యే ఉన్నా రేపు లేకున్నా ఒక సిస్టమ్ అనేది చేయాలనుకుంటున్నాం. మా ఓట్ రైట్ లేనప్పుడు మమ్మల్ని పిలిపించడంలో అర్థమైంది. ఇక్కడ మీటింగ్ అయినప్పుడు ఇక్కడ మేము మాట్లాడేది ఒకటైతే వాళ్ళు సర్కులర్ ఎజెండాల మీటింగ్ ఎజెండా ఏదైతే రిజల్యూషన్ పాస్ అయిన ఎజెండా ఉంటుందో వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారో దాంట్లో మేము మాట్లాడినది ఒక తిరుగుంటే దాంట్లో ఒకలాగా ఉంటుంది. నేను మార్టిగేజ్ మీద లాస్ట్ టైం మార్టిగేజ్ ఒప్పుకునేందుకు ఎంతోమంది కంప్లైంట్స్ ఇచ్చారు. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అవుతుంది, కన్స్ట్రక్షన్ 2 ఫ్లోర్కి పర్మిషన్ ఉంటే 3-4 ఫ్లోర్లు కట్టుకుంటుండ్రు, 2000 ఎస్ఎఫ్టీ ఉండాలంటే 3000 ఎస్ఎఫ్టీ కడుతుండ్రు అని చాలామంది కంప్లైంట్ ఇచ్చారు. పేదవాళ్ళది ఎవరికైతే ఇన్ఫ్లుయెన్స్ ఉండదో వాళ్ళది కూలగొడుతుర్రు, ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళది, డబ్బులు ఉన్న వాళ్ళది ఎంతైనా కట్టుకుంటారు అనేసి కంప్లైంట్ ఇస్తే అందరికీ ఒకటే విధంగా న్యాయం ఉండాలని ఆ రోజు మార్టిగేజ్ ఏదైతే సిస్టమ్ తీసుకొస్తే కూడా మేము ఓకే అనడానికి ఒకటే కారణం, అందరికీ సమన్యాయం జరగాలి. డబ్బు ఉన్నోనికి ఒక న్యాయం, డబ్బు లేని వాళ్ళకి ఒక న్యాయం, లీడర్ మనిషి అయితే ఒక న్యాయం, లీడర్ మనిషి కాకుంటే ఇంకొక అన్యాయం అనేది లేకుండా అందరికీ సమానంగా ఉండాలి చేయాలని. దాంట్లో కూడా ఎజెండా కాపీల మినిట్స్ ఏం చెప్పిర్రు, శ్రీ గణేష్ పూర్తి స్థాయిలో మార్టిగేజ్కి ఓకే సపోర్ట్ చేస్తుంది. మార్టిగేజ్ సపోర్ట్ సిస్టానికి చేసినాం కానీ అందరికీ ఈక్వలెంట్ రైట్స్ ఉండాలి, ఈక్వలెంట్గా వాళ్ళు ఎంతైతే జరగాలో అంత జరగాలి. కానీ ఒకరికి ఒక న్యాయం ఇంకొకరికి ఒక తీరుగా ఉండొద్దని నేను కోరుకున్నది. ఈరోజు అది ప్రశ్నిస్తున్న కొద్దీ మీకు ఓట్ రైట్ లేదు అనడం, ఓట్ రైట్ లేని వాళ్ళు ఎందుకు ఇక్కడ ఉండాలనేది మేము బైకాట్ చేయడం అయింది. రానున్న రోజుల్లో ఎలా సిస్టమేటిక్ ఉండాలని కూడా ఇప్పుడు ప్రెసిడెంట్ గారికి చెప్పడం జరిగింది. ఏదైనా ఎజెండా ఉంటే 5 రోజులు, ఇప్పుడు 20 తారీఖు బోర్డు మీటింగ్ అనుకోండి, 15 తారీఖు లాస్ట్ ఎజెండా. మాకు 15 తారీఖు ఇస్తే మేము పూర్తిగా చదువుకొని 20 తారీఖు వచ్చి దాని మీద మాట్లాడగలుగుతాం. ఈ 5 రోజుల్లో కూడా ఈ 8 వార్డులలో అందరికీ సర్క్యులేట్ చేసి ఇలా ఎజెండాలకు వస్తుంది, మీ అభిప్రాయం లేదని తెలుసుకోవచ్చు. కోర్టు కేసులు ఉన్నాయి, కొందరు లేడీస్ కూడా కేసులు పెట్టారు, బాధపడుతున్నారు. వాళ్ళ ల్యాండ్లో కూడా పర్మిషన్లు ఇచ్చినారనేసి, కొన్ని గవర్నమెంట్ ల్యాండ్లు ఇచ్చిందనేసి, కొందరిది ఇప్పుడు గవర్నమెంట్ 2 విధంగా ల్యాండ్స్లో కూడా ఇస్తున్నారనేసి, ఇవన్నీ కంప్లైంట్స్ ఇస్తే ముందే తెలుసుకుంటే ఇప్పుడు ఒకవేళ ఏం తెలియకుండా కూర్చొని వాళ్ళు ఇచ్చిన ఎజెండాని ఓకే అంటే ఆ సర్కులర్ ఎజెండా, ఆ ఎజెండా, ఈ కాపీ, ఈ సీరియల్ నెంబర్, ఐటమ్ నెంబర్ అని పెట్టుకుంటే రేపు పొద్దున ఎంపీ, ఎమ్మెల్యే, మెంబర్ ఆల్ సైన్డ్, ఆల్ సపోర్టెడ్ ఫర్ దిస్ ఎజెండా, రిజల్యూషన్ పాస్డ్ అని వాళ్ళు రాసుకుంటారు. అప్పుడు మాకు కూడా ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటారు, బయట ఉన్న వాళ్ళు, ఇక్కడ లేని వాళ్ళు అంతా మేము ఉండి సపోర్ట్ చేసి సైన్ చేసినాం. మాకేం తెలుస్తుంది, మాకు డీటెయిల్స్ ఇస్తేనే తెలుస్తుంది కదా. ఇప్పుడే అక్కడ చెప్తారు తాడిబంద్లో ఒక లీడర్ అంటే ఇల్లు కట్టుకున్నట్టే పబ్లిక్ దాన్ని, ఇప్పుడు అన్నీ అయిపోయినాక తెలిసింది అది. ఇప్పుడు మార్టిగేజ్ తెచ్చుకున్నాం, ఆ రోజు కూడా చెప్పినాం అంతకుముందు ఇల్లీగల్ కట్టిన వాళ్ళ పరిస్థితి ఏందని. వీళ్ళు అంతకుముందు కూడా మీకు అందరికీ తెలుసు, నేను మీటింగ్లో ఉన్నప్పుడు కూడా మీరు నోటీసులు ఇస్తుర్రు, మళ్ళీ యథాస్థితంగా వాళ్ళు కట్టుకుంటారు. నోటీస్ ఇవ్వడం ద్వారా ఏం లాభం, వాళ్ళు కట్టుకోవడంలో ఏం లాభం? అట్లా కాకుండా పద్ధతి ఉండాలంటారు, పద్ధతి లేదు. కానీ పద్ధతి మార్చుకోవాలా కంటోన్మెంట్ బోర్డు అఫీషియల్స్ అని చెప్పడం, ఏమేమైతే విషయాలు చెప్పడం ప్రెసిడెంట్ గారు చెప్పాము. రానున్న రోజుల్లో మంచి పరిపాలన అందించే విధంగా, మంచి సౌకర్యాలు అందించే విధంగా చూస్తాం. ఎందుకంటే 303 కోట్లు కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎస్క్రో అకౌంట్కి డిపాజిట్ చేయడం అయింది. ఆ 303 కోట్లు కూడా సరిగ్గా వినియోగం ఉండే విధంగా చూడాలి. ఇష్టానుసారంగా చేస్తే చరిత్రలో ఎప్పటికీ ఇన్ని కోట్లు రాలే. 303 కోట్లు వచ్చింది కాబట్టి ఆ 303 కోట్లు కూడా ఇష్టానుసారంగా అయితే నష్టపోతాం. ఇప్పుడు ఒక ఎజెండా కాపీలో మీరు అందరూ చూసుకోవచ్చు, ఒక నంబరు 1,80,00,000కి ఆయన కాంట్రాక్ట్ ఇస్తే ఇప్పుడు అది 5 కోట్లకు వచ్చింది. ఇప్పుడు 1,80,000కి అతనే ఇస్తాడు, మళ్ళీ 5 కోట్లకి చేస్తాడు. గతంలో కూడా మీకు తెలుసు, పార్కింగ్కి 35 లక్షలు ఉంటే నేను వచ్చినాక 70 లక్షలు అయింది. అంతకుముందు కాంట్రాక్టర్ ఏమైంది మీకు అంతా అవగాహన ఉంది. ఇష్టానుసారంగా చేసి ప్రజలకు ఇబ్బంది, కొందరికి లాభమయ్యే విధంగా కూడా అందరికీ ప్రజలకు మేలయ్యే విధంగా పరిపాలన ఉండాలో, బోర్డు మీటింగ్ జరగాలనేది మా డిమాండ్.